టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమా కింగ్డమ్. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ మూవీలో విజయ్ భయంకరంగా కనిపిస్తున్నారు. తాజాగా టైటిల్ ను టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. టీజర్ లో పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటుగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉండడంతో ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టేలాగా ఉన్నారు. మే నెలలో సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే మూవీని డైరెక్టర్ ముందుగా మెగా హీరోతో చేద్దామని అనుకున్నారట. ఆయన నో చెప్పడంతో ఆ మూవీ విజయ్ దగ్గరకు వచ్చిందని ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరు, ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని హీరోగా తెలుగులో జెర్సీ వంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో చేయాల్సింది. గతంలో రామ్ చరణ్ తో 16వ సినిమా రాబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందుకు కారణం గౌతమ్ హిందీలో రీమేక్ చేసిన జెర్సీ కమర్షియల్ గా వర్కౌట్ కాకపోవడము అనేది ప్రచారం జరిగింది. అందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ అలాగే స్క్రిప్ట్ విషయంలో చరణ్ సంతృప్తిగా లేరట. ఇక అది కూడా రూమర్ అనే కూడా తేలింది. ఈ సినిమా కోసం నెలలు తరబడి గౌతమ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టుగా తెలుస్తోంది. స్టోరీని రామ్ చరణ్ కు వినిపించాలని అనుకున్నారట. అయితే చరణ్ మాత్రం చిరంజీవికి వినిపించాలని చెప్పడంతో ఆయన కూడా స్క్రిప్ట్ వినిపించారు. కానీ చిరంజీవికి ఈ కథ నచ్చలేదు. దాంతో సినిమా పక్కన పెట్టేశారు. ఇక రామ్ చరణ్ బుచ్చిబాబుతో తన 16వ సినిమాను అనౌన్స్ చేశారు. అలా కింగ్డమ్ అనే సినిమా విజయ్ దేవరకొండ వరకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ లుక్ కూడా బాగుంది. ఈ సినిమాపై అంచనాలైతే భారీగా ఉన్నాయి. అయితే విజయ్ కి సరైన హిట్టు లేదు. కింగ్డమ్ మంచి బ్రేక్ ఇస్తుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ గానీ, బ్యాక్ డ్రాప్ గానీ, ఎమోషన్స్ అన్ని కూడా రాజమౌళి, ప్రశాంత్ నీల్ సినిమా లాగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా రామ్ చరణ్ ఈ సినిమాని మిస్ చేసుకుని పెద్ద తప్పే చేశారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇక ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇకపోతే మే 30న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రజెంట్ 16వ సినిమా బుచ్చిబాబుతో చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్తో ఒక సినిమా చేయబోతున్నారు.